నిన్నే నేను పిల్లగాని కూడా ఎటుపోతాను. నేను పిల్లగాని కాదే తాత, నేను వాణిని గుర్తుపట్టలేదా నన్ను? గీ డిరేసులు ఏంది గిట్టేంది పిల్లగాని డిరేసులు వేసుకున్నావు, నేను కూడా గుర్తుపట్టకపోదు. ఏంటి డ్రెస్ ఎక్కడ కొన్నావు? మొన్న ఆన్లైన్ లో పెట్టుకున్న తాత ఈ డ్రెస్ ని. పొయ్యి కొనుక్కోలేక సెల్లులో పెట్టుకుంటానులా. ఏంటి డ్రెస్సులు తగ్గిట్టున్నాయి. పో పిల్ల పో. పో తాత పో, నీకు స్టైల్ తెలియదు పాడు తెలియదు. బాగా తెలుసు స్టైల్, నేను చూస్తలేనా? పో తాత పో, నీతో నాకేం పొద్దుగాల గొడవ. పో కుక్కలు పడతాయి పో. నీ ఎవరికి నేను పోతానుండు, ముసల్దానికి చెప్తావు. ఎట్టనో ఏందో ఈ కాలం పిల్లలు. నీ అబ్బాయి ఎండాకాలం వచ్చిందంటే ఈ బోర్లు ఖరాబ్ అయితే ఆయన ఫోన్ చేస్తేనేమో వాడు రానే రాడు. ఛీ, ఈ మా పొట్టిదేడు ఉన్నదో ఇది అప్పటి నుంచి అత్త అన్నది ఇంకా అత్తలేదు ఏంది. ఛీ, నేను ఈ పొలం పనులకు ఈ డ్రెస్సులు కొనకే అంటే అన్ని ఆన్లైన్లో పెట్టి పాడవుతుంది. ఏం డ్రెస్సులు ఏందో అద్దనంగా ఇట్లా పెడుతుంది. అంత ఊరు అందరూ కొత్త ఊరుతారు. ఈ పనులకు కూడా అవసరమా? నేను ఆడికి అన్నా ఏదేమైనా లుంగి ఆడుకొని పోతున్నానంటే అసలు ఎన్నేంలే. దీంతో గోస అవుతాను. దీన్ని ఏమనలేకపోతానా? దీని ఆన్లైన్ షాపింగ్ నాతో అయితలేవు ఇక. ఛీ, స్కై ప్యాంట్ ఎక్కడ కొన్నావు? మనంతా ఆన్లైన్ రా. నేను కూడా ఆన్లైన్ లోనే కొన్నా అక్క. ఈ బ్యాగ్ చూడు ఎంత మంచిగా ఉన్నదా. అబ్బా చిట్టి మంచిగా ఉందిరా నీ బ్యాగ్. నేను కూడా అలానే తీసుకున్నా డ్రెస్. ఆన్లైన్ లో అన్ని కరెక్ట్ అత్తే అక్క. అత్తే రా, అత్తే కరెక్టే అత్తే. ఓ మనిషి ఎంతసేపు ఎడిపోతావు? ఊరేదంతా తిప్పుకుంటూ పోతానవా? పొద్దున్న ఎప్పుడు రమ్మన్నాక బోర్ ఖరాబ్ అయింది ఆయన అత్తని చెప్పిండు. నేను ఊరవతలు వీరు వాళ్ళకి బోర్ కాడ ఉండాలని తెలియదా? ఎటు పడతాడే తిరుగుడేనా? ఏంద్ర బాగా చేస్తాను, నోరు బాగాలేస్తాంది. నేను మొన్న ఉట్టిగా పోయినా, ఆ బోర్ పని చేస్తలేదేమో, నువ్వేమన్నా పిలిచినవేమో, ఆయన అత్తలేడని వేరే టోళ్ళని పిలుద్దామని పోయినా. మన చెప్పవా? ఎట్లా తట్టినే పోతావా? నువ్వు వింటానవా నేను చెప్పే వరకు? నీతో తలకాయ నొప్పి నాకైతే. నీతోనే పెద్ద తలకాయ నొప్పి నాకు. ఎందుకు చేసుకున్నాను నేను? నిన్ను నేనెందుకు చేసుకున్నా అసలు? తలకాయ నొప్పి నాకైతే. మొన్న డ్రెస్ ఆర్డర్ పెట్టుకున్నాను, ఇదేనా డ్రెస్? ఈ డ్రెస్ ఎట్లా పాడైంది? చూడు ఎంత బాగుంది. ఊళ్ళకి డ్రెస్ ఎత్తారా? ఇక్కడ ఇజ్జత్ ఉంటుందా పోతుందా? నన్ను కూడా లేదు నేను తీసుకోవడం ఏమి ఇష్టం లేదే. నాకు చూడు, నాకు పొలం కాడికి జిన్ పైన టీ షర్ట్ వేసుకుంటారు. ఏ ఊరుకో గీరుకో పోతే ఫంక్షన్ లో పోతే వేసుకోవాలి. మంచిగా ఉండాలని టీ షర్ట్ జిన్ ప్యాంట్ ఆర్డర్ చేసిన. చేస్తే తప్పలేదే, కాకపోతే ఇది ఊరుకో ఏదైనా పెళ్లికో పోతే వేసుకోవాలి. ఈ ఊళ్ళో పొలం పనులు పోంగి వేసుకుంటే డ్రెస్ అంతా మాసిపోయా, అంత ఖరాబాయే. ఏదైనా పనేనా? ఇవాళ బోర్ ఖరాబ్ అయింది, దానికి ఎంత పైసలు అయితే నేను టెన్షన్ పడతా. అంటే ఊరికి పోయి వాళ్ళ తీసుకొస్తా అని చెప్పబడుతుంది. నిజంగా నువ్వు మీ ఇంటికి పోవే, మీ పుట్టింటికి పో. నీ అవ్వని తలకాయ నొప్పి. నాకేం పని అండి, ఏం పోతే అవసరం ఉంటే నువ్వే పో. నీకు దండం పెడతా, నీకు డ్రెస్ లేక నా ఇజ్జత్ పోతుంది. నా ఇష్టం అంతే. నీ ఇష్టం చల్లగుండా. ఇది ఎప్పుడు ఆర్డర్ చేస్తూ గుప్పుడు వచ్చింది అండి. ఏదో చేద్దాం తీసుకొని పోయి. అరే చేతిలో గంట పెద్ద ఉన్నది. ముంజకాయ అక్క, ముంజకాయ. ఏ తలలో పోయినా? ఇటు పోయినావా ఇటు పోయినావా? అటు పోలే ఇటు పోలే, ఆర్డర్ చేసిన. ఆడరా? ఓ ఆడరా అక్క. ఇది అక్క పొల్ల ముంజక ఆర్డర్ చేసినావా? ఊళ్ళో ఎన్ని లేవు? ఊళ్ళో ముంజకాయలు తింటే కామన్, ఆన్లైన్లో కొన్నారు వెరైటీ. నీ కాళ్ళని పిస బాగా పట్టింది. సరే నాకు ముంజకాయ ఎందుకు గిఫ్ట్ వచ్చింది? నువ్వు ఆర్డర్ ఎప్పుడు పెట్టినావు చిట్టి? 10 రోజుల ముందు పెట్టినా. ఓ 10 రోజుల ముందు పెట్టినావా? ఆర్డర్ పెట్టే ముందు మంచిగానే ఉన్నది, ఇక్కడికి వచ్చినాక ముదిరిపోయింది. ఓచి 400 కథం 400 అలితో ఒక డ్రెస్ కూడా వచ్చేది. 400 పెట్టి కొన్నవట్టిగా. కొబ్బరి పీస్ కూడా ఆన్లైన్ లో 1000 రూపాయలకు అమ్ముతారు. 1000 రూపాయల కొబ్బరి పీస్ మన దగ్గర కూడా ఉంటాయి కదా. ముంజకాయలు మన దగ్గర ఉంటాయి కదా, మరి నువ్వు పెట్టలేదా? వాళ్ళు కూడా అంతే, మన దగ్గర ఉండేది ఎవరికి నచ్చదు. ఆన్లైన్ లో వాడు ఇచ్చినా ఓకే, అదే మంచిగా ఉంటాయి కదా. ఇప్పుడు ముంజకాయ మంచిగా వచ్చిందా తినిగా, మన ఇంటిగా దొరికేటి ఎవరికి నచ్చేది. అదే ఆన్లైన్ లో పెడితే మంచిగా ఉన్నాయని తీసుకుంటాం. ఇప్పుడు మంచిగానే ఉంటుంది, ఖచ్చితంగా వెళ్తుంది. అన్ని అట్లా ఉంటాయని కొన్ని మంచిగానే పంపిస్తారు, కానీ ఎవరో ఒక్కరు మన చుట్టుపక్కల ఉన్నాయి ఎవరికి నచ్చవు. అదే ఆన్లైన్ లో పెడితే తేలని పెట్టి ఉంటారు. నీలాగా ఎంతో మంది ఆన్లైన్ లో మోసపోతారు. ఆన్లైన్ లో అన్ని మోసాలు జరుగుతాయి. అందరూ మోసం చేస్తారని కాదు, ఎవరో ఒక్కరు చేసే మోసానికి మనం లాస్ అవుతాం. ఇకపై అయినా ఆన్లైన్ లో పెట్టకు. సరే అక్క, ఇంకెప్పుడు ఆన్లైన్ లో పెట్టా, నేను అడిగే పెడతా. ఆన్లైన్ లో పెట్టాలి చిట్టి, కానీ మన దగ్గర లేని వస్తువులు పెట్టాలి. ఓకే అక్క, ఓకే. ఏం ఆన్లైన్ ఏమో కొన్ని మంచిగా వస్తాయి, ఇట్లా వస్తాయి. తులం బంగారంకి 10,000 బయట ఆర్డర్ పెట్టాలిగా. ఇది ఆర్డర్ పెట్టుకొని మా వంతో పొగిడించుకుంటే ఇక 10,000కే తులం బంగారం. ఇక ఆర్డర్ ఓకే చేయాలి. ఇక నాకు 5 minutes ఉన్నది, ఇంకా తొందర 10,000 కట్టాలి. అమ్మయ్య ఆర్డర్ అయిపోయింది.
అవును, ఈ 10,000 మావాడు బోర్ పని చేయడానికి ఉంచిండు కదా. ఏం కాదులే, తులం బంగారం. చూడాలి ఆర్డర్ ఎప్పుడు వస్తుందో. అక్క నువ్వేదో ఆర్డర్ చేసినావు నీకు వచ్చింది. అవునరా, మీ ఇంటి అడ్రస్ ఇచ్చిన. మా ఇంటి అడ్రస్ ఇస్తే అందరు చూస్తారని మీ ఇంటికి పెట్టిన. కొంచెం చూపెట్టావు అక్క రేంజ్లో. చూపియా తర్వాత చూపిస్తా. ఓ మంచిగా ఉన్నది. అబ్బా వచ్చింది. బయటనే కింద మంచిగా ఉన్నదంటే ఇంకా లోపల ఎట్లున్నదో అబ్బా చూడాలి చెప్పనా. ఏంటి ఆర్డర్ పెట్టినావు? చూపి ఒకసారి. నేను చూపియా. నేను చూపియపోతా, చూపిస్తా. నేను చూపియా. ఇప్పుడు నేనే చూడలేదు దీన్ని, నీకెట్లా చూపిస్తా అని నీకు విషయం చెప్తా. మరి ఎవరికి చెప్పద్దు. చెప్పా. 10,000కే తులం బంగారం ఆటనే ఆన్లైన్ లో పెట్టిన నేను. అవునా? 10,000 కట్టినా. ఓ 10,000 తులం బంగారం అట్లా ఎట్లా రాదు? ఏమో నేను మంచి ఆఫర్ ఉంది, 5 నిమిషాలు ఉండగా పెట్టిన. ఓకే చూపెట్టు. ఇదేంది ఇట్లున్నది? ఓ పిచ్చిదానా, అట్టి సైన్ ఇచ్చినా నీకు. 10,000 పెట్టినా కాదే దీనికి. 10,000 ఇది జాతరలో కూడా అమ్ముతారు 20 రూపాయలకి. అమ్మో ఆన్లైన్ నమ్మద్దు. ఇంకా నువ్వైతే ఇప్పుడు పోవే, నేను 10 నిమిషాల తర్వాత. ఈ విషయం అయితే ఎవరికి చెప్పకు మళ్ళీ. 10,000 మొత్తం మునినో కాదే, రోజులు కైకిలు పోతే వచ్చే పైసలు. చీ నువ్వు మారవే, ఎప్పటికి ఆన్లైన్ ఆర్డర్ పెడతావు. మంచిగా అయింది ఇప్పుడు నీకు. పో నేను పోతాను పో. ఏం కాదు బాధపడదు. A few moments later. 10,000 అంతుల బంగారం తీసుకుంటే ఆన్లైన్ లో గిట్ల తెచ్చిచ్చినవేం రా ఫేక్వి. నీ నోట్ల మన్నువాడా. అక్క ఏమైంది? ట్రాఫిక్ జామ్ అయింది గుండెలా. ఆశపడి తులం బంగారం 10,000 అనుకోని తీసుకున్నానే. ఆన్లైన్ పాడైపోను వాడు ఫేక్ తెచ్చిచ్చిండే. నా ముంజకాయ కూడా కట్టనేనే 400 పెట్టిన ముంజకాయ 3 రూపాయలు వచ్చింది. ఈ 400లేనే, నాకు 10,000. 10,000 ఆన్లైన్ లో పెట్టకున్నా అయిపోవు. పిచ్చిదాను అక్క 10,000 తులా బంగారం ఉంటుందా? నేనంత ఆలోచించలేదు. 5 నిమిషాలు టైం ఉన్నది అన్నములో పెట్టింది. వాణి 10,000 ఇస్తారా పో. నిన్న బోర్ నేను పిలిస్తే ఆడు ఇవాళ వచ్చిండట. బోర్గాడు ఉన్నాడు. 10,000 ఇస్తే పని స్టార్ట్ చేస్తాడట. ఆడు 10,000 లేపో. 10,000 ఎక్కడి అయ్యా? తులం బంగారం 10,000 అనుకోని 10,000 ఇచ్చిన. ఆన్లైన్ లో నన్ను మోసం చేసిండు. ఏంది ఆన్లైన్ 10,000 పెట్టినావా? ఏం కొన్నావు అంత 10,000 పెట్టి? తులం బంగారం అనుకోని కొన్నా. నీ తులం బంగారం 10,000 కట్టదా? వాణి పిచ్చిదాన్ని బాగా చదువుకున్నావా ఇంకేమన్నా? ఇప్పుడు 10,000 ఎట్లా చెప్పు. నువ్వు తీసుకొస్తావా ఆన్లైన్ తీసుకొస్తావా? చేయలేదు కదయ్యా. చీ నీ చేసులు పాడుగా. కాదు ఆన్లైన్ పెట్టి 10,000 పెడతారా అనే? తులం బంగారం 10,000 కత్తదా? చీ 78,000 ఉన్నది ఇప్పుడు తులం బంగారం. నీకు 10,000 ఎవడిస్తాడే? అలా 5 నిమిషాలు టైం ఉన్నదని ఆలోచించకుండా నేను పెట్టిన. చిలుక చెప్పిన 10,000 పెట్టకే, ఆర్డర్లు పెట్టకే ఆడు మోసం చేస్తాడే అని చెప్పిన. చీ నువ్వు ఏ వాటి నాకైతే మొత్తం టార్చర్ అయింది. ఇప్పుడు 10,000 బోర్ ఉత్తా మునిగిపోదామా? బోరు ఆ బోర్ లేకపోతే పంట ఎట్లా పడుతుంది? పో నువ్వు బోరింగ్తో కొట్టుకుంటూ పోయిపో ఇక పొలంలా. చీ నువ్వు మారవు. నువ్వు మీ ఇంటికి పో. చీ నేనేం కావాలని చేయలేదయ్యా. మన బిడ్డకు సాయం చేపిద్దామని అట్లా చేసిన. అది తక్కువ ఇస్తాడని చెప్పి ఆశపడి అట్లా ఆర్డర్ పెట్టేసిన. చీ ఆన్లైన్ అన్ని మంచిగా వచ్చినాయి, ఇది ఒకటే ఇట్లా వచ్చింది. చీ నాకు మోసపాడుగాను. ఫ్రెండ్స్ మీరు కూడా నాలాగా మోసపోకండి. తక్కువ కద్దాని అని ఆశపడి ఆర్డర్ పెట్టేయకండి. ఆలోచించి ఆర్డర్ చేయండి. అన్ని రివ్యూస్ అన్ని చూసినాకనే ఆర్డర్ పెట్టండి. మనల్ని మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. తెలియని లింక్లు ఓపెన్ చేయకండి. అలా ఓపెన్ చేస్తే మీ ఖాతాలో ఉన్న డబ్బు కూడా పోతుంది. జాగ్రత్త. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసారు కదా. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక ముందు కూడా ఫన్నీ అన్నీ వస్తాయి. బాయ్ బాయ్. బాయ్ బాయ్.